రచయిత అలపర్తి రామకృష్ణ గారు. పుట్టుక ఓ అవకాశం. నదిలో సాగిపోయే జీవితాన్ని అవలోకిస్తూ ఆనందించటం అద్భుతమైన అనుభవం ఎవరికైనా. కొండల్ని కోణల్ని దాటుకొని చిన్నపాయలు పెద్ద నదిలా మారిపోయి ఉరకలు వేస్తూ ప్రవహించడం, మరికొన్ని చోట్ల మందగమనంలో సాగిపోవడం, చివరకు సముద్రంలో కలిసిపోయి అస్తిత్వాన్ని కోల్పోవటం, ఆ నీళ్లే ఆవిరైపోయి వానచినుకుల్లా మారి నదిగా పారడం. జీవితం కూడా అంతే, జీవనదిలా సాగిపోతూనే ఉంటుంది, నవ్వుకున్నాడు విష్ణు. సీనియర్ న్యాయవాది మారుతి దగ్గర జూనియర్గా పనిచేయడం ఏమిటి? చిన్న ఉద్యోగం కోసం రోడ్ల మీద తిరుగుతూ ఉంటే మారుతే ఆదరించి చదివించి లాయర్ని చేశాడు. వాళ్ళింట్లో తన కుటుంబ సభ్యుడైపోయాడు. 2 రోజుల క్రిందట వచ్చిన జడ్జిమెంట్ కాపీని మరోసారి చదివి మార్వెలస్ అన్నాడు మారుతి. హైకోర్టులో న్యాయవాద వృత్తి, సుప్రీంకోర్టులో కూడా వాదిస్తూ ఉంటాడు. అన్ని సివిల్, క్రిమినల్, కాన్స్టిట్యూషనల్ కేసులు వాదిస్తాడు. ఆయన కేసు టేకప్ చేసి వాదించాడంటే తిరిగే ఉండదని బార్ కౌన్సిలర్లు అందరూ అనుకుంటారు. మార్వెలస్ అంటారేమిటి సార్? ఈ కేసులో మీరు అద్భుతంగా వాదించారు, కానీ కేసు వీగిపోయింది. తప్పకుండా గెలుస్తామనుకున్న కేసు పోయింది అన్నాడు విష్ణు. మన ప్రత్యర్థి న్యాయవాది కీర్తితేజ బలంగా వాదించాడు. అతని వాదనల ఆధారంగానే జడ్జిమెంట్ వచ్చింది. జడ్జి గారు మంచి తీర్పు ఇచ్చారు. నేను సీనియర్ లాయర్నని నా వాదనల పట్ల ఆయనే మొగ్గు చూపలేదు. న్యాయం ఎటువైపు ఉందో అటువైపే తీర్పు ఇచ్చారు. మన వాదనలలో బలహీనమైన పాయింట్స్ ఏమిటో జడ్జిమెంట్ చదువుతుంటే అర్థమవుతూ ఉంది. మనం మంచిని ఎప్పుడూ మెచ్చుకోవాలి. మధ్యాహ్నం 2 అవుతున్నా భోజనానికి లేవలేదు. వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నది మారుతి స్టడీ రూమ్లోనే. విష్ణుకు బాగా ఆకలి వేస్తూ ఉంది. ఆంటీ 2 సార్లు భోజనానికి రమ్మనమని కబురు చేసింది. భోజనం చేసి మళ్ళీ వచ్చి కూర్చుందాం సార్ అన్నాడు విష్ణు కుర్చీలో నుంచి లేచి. తన వెనుక ఉన్న బీరువాలోని న్యాయశాస్త్రానికి సంబంధించిన పుస్తకాల కేసు చూశాడు మారుతి. వెళ్దామా? లేచి నిలబడే ఉండిపోయాడు విష్ణు. ఇప్పటికీ ఎన్నిసార్లు భోజనం చేసి ఉంటాం పుట్టినప్పటి నుండి? భోజనం చెయ్యని రోజులు తీసేసినా 43,000 సార్లు భోంచేసి ఉంటాను. ఒక్క పూట భోజనం చేయకపోతే రేవతికి కంగారు మొదలవుతుంది. ఒంట్లో బాగాలేదా అని అడుగుతుంది. బతకడానికి కడుపు నింపుకోవాలి గాని కేవలం తినడానికే పుట్టామన్నట్లుగా ఉండకూడదు. ఇతరుల కడుపు కొట్టి సొంత కడుపు నింపుకోకూడదు చెప్పుకుపోతూ ఉన్నాడు. మామూలు విషయం చెప్పినా, లా మాన్యువల్లోని విషయాలు చెప్పినా ఆసక్తిగానే చెబుతూ ఉంటాడు. సార్, భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకోండి. సాయంత్రం న్యాయవాదుల మీటింగ్ ఉంది కదా. మీరు కాన్స్టిట్యూషన్ లా గురించి మాట్లాడుతున్నారు అన్నాడు విష్ణు లేచి నిలబడి సాయంత్రం ప్రోగ్రాం గురించి చెబుతూ. ఎస్, ఐ రిమెంబర్. పద భోజనం చేద్దాం అన్నాడు మారుతి స్టడీ రూమ్లో నుంచి హాల్లోకి అడుగులు వేస్తూ. అతని వెనకే మెల్లగా అడుగులు వేస్తూ నడిచాడు విష్ణు. విష్ణు తల వెనక్కి తిప్పకుండానే పిలిచాడు ఏదో చెప్పాలనిపించి. సార్, దగ్గరకు వచ్చి నమ్రతతో అన్నాడు విష్ణు. ఇంట్లో కూడా సరే ఏమిటయ్యా? కోర్టు ఆవరణలో స్టడీ రూములో ఉన్నప్పుడే నన్ను నువ్వు సర్ అని సంబోధిస్తూ గౌరవించాల్సింది. ఇంట్లో అంకుల్ అనమని ఎన్నిసార్లు చెప్పాను? మామయ్య అని పిలిస్తే మరింత హ్యాపీగా అనిపిస్తుంది అన్నాడు నవ్వేస్తూ. ఎస్ సార్ అనబోయి ఆ పదాలను పెదవుల వెనకే నొక్కేశాడు విష్ణు. డైనింగ్ టేబుల్ దగ్గర మారుతి పక్కనే కూర్చున్నాడు. ఎదురుగా రేవతి, లాలస కూర్చున్నారు. ఆదివారం నాడు కూడా ఆ అబ్బాయిని వదలరు. వయసులో ఉన్న పిల్లలు లాలస్తో కలిసి సినిమాకు వెళ్ళమనో పార్కుకు తిరగమనో చెప్పరు. ఏటీఎం కార్డు వాళ్ళకు ఇచ్చి షాపింగ్ మాల్కు వెళ్ళి బట్టలో వాళ్ళకి కావాల్సినవో కొనుక్కోమని చెప్పరు. ఎప్పుడూ ఫెవికాల్తో ఆ అబ్బాయిని మీకు అతుక్కుపోయేటట్లు చేసేస్తారు. వాళ్ళ సరదాలు ఎప్పటికి తీరుతాయి? పెళ్లి అయ్యిందంటే పిల్లలు పుట్టుకు వస్తారు. పిల్లల్ని ఆడించడమో డైపర్స్ మార్చడంతోనే వాళ్ళ యవ్వనం కరిగిపోతుంది అంది రేవతి అందరి ప్లేటుల్లో రైస్, కర్రీలు వడ్డిస్తూ. కోర్టులో డాడీ మాట్లాడుతుంటే అందరూ నిశ్శబ్దంగా ఉంటారు. ఇంట్లో నువ్వు మాట్లాడితే దానికి యాపిల్ ఉండదు మమ్మీ అంది లాలస విష్ణు వైపు ఓరచూపు విసిరేసి. మై బేబీ రైట్లీ సెడ్. మీ మమ్మీ మాట్లాడితే నాకు నోరు పెగలదు అన్నాడు మారుతి కూతురు వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ. మీ అమ్మాయికి 25 ఏళ్లు దాటాయి. ఇంకా బేబీ, రూబీ అంటూ మురిసిపోతున్నారు. పెళ్లి చేసి ఉంటే 4 పిల్లల్ని కనేది. వచ్చే శ్రావణ మాసంలో పెళ్లి చేసేయండి అంది రేవతి. అన్నీ టేబుల్ మీదే ఉన్నాయి కదా, నువ్వు కూడా వచ్చి నా పక్కన కూర్చొని వడ్డించుకో. బాగా ఆకలితో ఉన్నట్లున్నావు, నా మీద ఎగిరిపడుతున్నావు. భార్య చెయ్యి పట్టుకొని లాగి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు మారుతి. అమ్మా, నా పెళ్లి గురించి నువ్వేం దిగులు పడకు. అల్లుడి కోసం వేటకు వెళ్లాల్సిన అవసరం లేదుగా. జింక పిల్లను మచ్చిక చేసుకుని ఇంట్లోనే పెట్టేసుకున్నాడు డాడీ.
ఆ జింక పిల్లను చూడకుండా ఒక్క క్షణం నేను ఉండలేను. నేనంటే ఆ జింకకు ప్రాణం. ఇక ప్రాబ్లం ఏముంది? కొన్నాళ్ళు మమ్మల్ని వదిలేయి. మేమిద్దరం ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడు ముందు నీకే చెబుతాను పెళ్లి ఏర్పాట్లు చేయమని అంది లాలస రసం వడ్డించుకుంటూ. ముందు మెడిసిన్ పూర్తి కావాలన్నావు, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నావు, ఎండి గైనకాలజీ చేశాక ప్రాక్టికల్స్ ఎక్స్పీరియన్స్ అంటూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తున్నావు. నువ్వేది చెప్పినా విష్ణు తలాడిస్తాడు. మీ ఇద్దరు పెళ్లి చూసే యుగం నాకు ఉందో లేదో అంది రేవతి. ప్లేట్లో అన్నం కూర వడ్డించి తన ప్లేట్ భార్య ముందు ఉంచాడు మారుతి. చిరుతపులిలా మాటలతో దాడి చేస్తుంటే నవ్వుతూ కూర్చున్నారేంటి? కొంచెం కంట్రోల్లో పెట్టుకో. ఆ తర్వాత బాధపడితే లాభం లేదు అంది రేవతి. ఆంటీ, మీ అమ్మాయి మాటలు నమ్మకండి. మీ దగ్గర ఇప్పుడు పెళ్ళొద్దని అంటుంది. నా దగ్గరకు వచ్చి తొందరగా మెడలో 3 ముళ్ళు వేసేయి అంటూ నా మీద పడిపోతుంది. వల వేసి గురి చూసి ఈ జింక పిల్లని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ నేనే ఆమెకు దొరకడం లేదు. మీ అమ్మాయి నచ్చక బ్యాంకులో పనిచేసే మరో అమ్మాయికి ప్రపోజ్ చేశాను. తొందరలో వెడ్డింగ్ కార్డ్స్ పంచుతాను అన్నాడు విష్ణు. రేవతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. మమ్మీ, అతని మాటలు నమ్ముతున్నావా? నన్ను ఏడిపించాలని అలా కట్టుకథ అల్లాడు. లాయర్ తెలివితేటలు మన దగ్గర చూపిస్తున్నాడు అంది లాలస తల్లి భుజం మీద చెయ్యి వేసి లాలనగా నిమురుతూ. సారీ ఆంటీ, మీ మనసు నొప్పించాను అన్నాడు విష్ణు. సరదా కూడా అలా మాట్లాడొద్దు. ఈ ఇంటి అల్లుడుగా మరొకరిని ఊహించుకోలేను. నిన్ను సొంత తమ్ముడిలా భావిస్తున్నాను అంది రేవతి. ఆమెకు తన పట్ల ఉన్న అభిమానానికి కదిలిపోయాడు విష్ణు. భోజనం చేస్తున్నాడు కానీ లేకపోతే చటుక్కున లేచి నీ కాళ్ళ మీద పడి క్షమించమని అడిగేవాడు. కాబోయే అల్లుడు కాదు, కన్న కొడుకు లాంటివాడు అని ఏడిశాడు మారుతి. కరెక్ట్గా చెప్పారు అంకుల్ అన్నాడు విష్ణు. ఎన్ని జన్మలు ఎత్తినా వారి రుణం తను తీర్చుకోలేడు. ఆ కుటుంబం తనకు చేసిన సహాయానికి పంచిన ఆప్యాయతలను ఎప్పటికీ మర్చిపోలేడు. అవసరం అనిపిస్తే ఆ కుటుంబ శ్రేయస్సు కోసం ప్రాణాలైనా అర్పించేస్తాడు. విష్ణు భోజనం చేస్తూనే గతంలోకి జారుకున్నాడు. ఊరి బయట విసిరేసినట్లుగా ఉండేది చిన్న పూరిల్లు. ఆ ఇంటికి తాళం ఉండేది కాదు. రోజు అమ్మే ఉదయాన్నే లేచి అన్నం వండి తనకు పెట్టి చెయ్యి పట్టుకొని 6 మైళ్ళ దూరంలో ఉన్న స్కూలుకు తీసుకువెళ్ళేది. స్కూలు దగ్గర తనను వదిలి పనికి వెళ్ళేది. 4-5 ఇళ్లలో పనిచేసి సాయంత్రం స్కూలు దగ్గరకు వచ్చేది తనను ఇంటికి తీసుకువెళ్ళడానికి. నా కోసం నువ్వు రానవసరం లేదమ్మా, స్కూల్ అయిపోగానే నేనే ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను అనేవాడు అమ్మతో. వారంలో 2-3 రోజులే కనిపించేవాడు నాన్న. ఏం పని చేసేవాడో మొదట్లో అర్థమయ్యేది కాదు. ఒకసారి పోలీసులు వచ్చి నాన్నను చితక్కొట్టి పోలీస్ స్టేషన్కు లాక్కెళ్లడంతో నాన్న చేసే పని ఏమిటో అర్థమయ్యింది. ఇంట్లో రూపాయి ఇవ్వడు. తాగొచ్చి గొడ్డును బాదినట్టు బాదుతాడు. పిల్లాడి చదువుకు ఉపయోగపడుతుందని 4 డబ్బులు ఇంట్లో దాచుకుంటే అవి కూడా దొంగ పిల్లిలా ఇంట్లో దూరి కాజేస్తాడు. ఏదొక కేసు బనాయించి 10 ఏళ్ల పాటు జైల్లోనే ఉంచేయండి, తీరా విరగడవుతుంది అనేది గంగమ్మ పోలీసులు నాన్న కోసం ఇంటికి వచ్చినప్పుడు. ఒకసారి అమ్మను కూడా పోలీసులు లాక్కెళ్లి జైల్లో ఉంచారు. కంగారు పడిపోయాడు తను. ఊళ్ళో వాళ్ళకి, అమ్మ పనిచేసే ఇంటి వాళ్ళకి జరిగిన విషయం చెప్పాడు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమ్మకు దొంగ బుద్ధి లేదు, దొంగతనం చేసిన బంగారు నగలు ఎక్కడో దాచేసి ఆ దొంగతనం గంగమ్మ మీద నెట్టేశాడని పోలీసులకు చెప్పారు. అమ్మను వదిలేశారు పోలీసులు. మరో 4 ఏళ్లు గడిచిపోయాయి. నాన్న 2 సంవత్సరాల పాటు ఇంటికి రాలేదు. జైలు శిక్ష పడి ఉంటుందనుకుంది అమ్మ. ఎక్కడికి వెళ్ళాడు, ఏ జైల్లో పెట్టారన్న విషయం తెలుసుకోవడానికి కూడా అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. మనకు మంచి రోజులు వచ్చాయి అంది అమ్మ అసలు విషయం తెలియక. ఆ మంచి రోజులు ఎందుకు వచ్చాయో తెలుసుకున్నాక కుమిలిపోయింది అమ్మ. నాన్న గురించి కాదు ఆ బాధ. సెంట్రల్ జైలు నుంచి సెక్యూరిటీ గార్డు వచ్చాడు ఇంటికి. రేపు ఉదయం రత్తయ్యను ఉరితీయబోతున్నారు. భార్య కొడుకును చూడాలని ఆఖరు కోరిక కోరాడు. మా జైలర్ నన్ను పంపించాడు. మిమ్మల్ని వెంట పెట్టుకొని తీసుకురమ్మన్నాడు అన్నాడు ఆ జైలర్ గార్డు. 2 నిమిషాలు తల్లడిల్లింది అమ్మ. ఏం తప్పు చేశాడు? 8 ఏళ్ల అమ్మాయిని మాయమాటలు చెప్పి ఊరి బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. ఆ దరిదాపుల్లో పశువులు కాసుకునే ముసలాయన ఆ దృశ్యం చూసి పోలీసులకు చెప్పాడు. ఆ పాప తండ్రి రత్తయ్యను కారు డ్రైవర్గా పెట్టుకున్నాడు. వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందో లేదో, అతనిది ఏ ఊరో, మనిషి గుణగణాల వివరాలు తెలుసుకోకుండా డ్రైవర్గా పెట్టుకున్నాడు. పాపను ఊరి బయటకు తీసుకువెళ్లి కారులోనే పాప ఏడుస్తున్నా, మీద పడుద్దని మొత్తుకుంటున్నా వినకుండా పాడు పని చేశాడు. జరిగిన ఘోరం ఇంట్లో చెబుతుందని పాప గొంతు పిసికి చంపేశాడు. ఆ విషయం చెబుతుంటేనే ఆ గార్డుకు ఏడుపు వచ్చింది.
అమ్మ కళ్ళు చెమర్చాయి. ఏడ్చేసింది పాపను తలుచుకొని. మేం రాము బాబు. ఆ కిరాతకుడి ఆఖరి కోరిక తీర్చాల్సిన అవసరం లేదు. వాడి మొహం చూస్తేనే పాపం. మీరు తిరిగి వెళ్ళిపోండి అంది అమ్మ. అతను వెళ్ళిపోయాడు. నాన్న కనుమరుగైపోతే మంచి రోజులు వస్తాయని అమ్మ అనుకుంది, కానీ మంచి రోజులు ఇంటి తలుపు తట్టలేదు. క్యాన్సర్ వచ్చి అమ్మ శ్వాసకోశాన్ని కబళించింది కొండ చిలువలా. అమ్మ రోజు సిటీ బస్ ఎక్కి హాస్పిటల్కు వెళ్ళటం గమనించాను. హాస్పిటల్కు వెళ్ళి వస్తున్నావు తరచుగా, ఎందుకమ్మా? ఒంట్లో బాగుండటం లేదా? అడిగాడు చిక్కిపోయినట్లు కనిపించిన అమ్మను చూసి. బాగా పరిచయం ఉన్న అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిందిరా. 2-3 నెలల కంటే ఎక్కువ బతకవరని చెప్పారట ఆమెకి. ఆమెను ఓదార్చడానికి, తోడుగా ఉండటానికి వెళ్ళి వస్తున్నాను అంది అమ్మ. అమ్మ చెప్పేది అబద్ధం అనిపించింది. ఏదో దాస్తున్నదనిపించింది. వారం రోజుల తర్వాత మంచం మీద నుంచి లేవలేకపోయింది. తనే జావకాచి ఇచ్చాడు. 2 గుటకలు వేసి గ్లాస్ పక్కన పెట్టేసింది వాంతి వస్తుందంటూ. వంటగదిలో పాత చెక్క అల్మరాలో మందుల పొట్లం కనిపించింది. చీరల కింద హాస్పిటల్లో పరీక్షలు చేశాక ఇచ్చిన రిపోర్ట్లు కనిపించాయి. ఆటోలో అమ్మను హాస్పిటల్కు తీసుకువెళ్ళాను. ఎన్నాళ్ళు బ్రతికి ఉంటే అన్నాళ్ళు ఆమె సంతోషంగా ఉంచే ప్రయత్నం చెయ్యండి. బాగా జబ్బు ముదిరాక హాస్పిటల్కు వచ్చింది. మేము ఏమీ చెయ్యలేం, ఇంటికి తీసుకెళ్ళండి. చివరి రోజులన్నా ప్రశాంతంగా గడిచేట్లు చూడండి అన్నాడు డాక్టరు. ఇంటికి తీసుకువచ్చాడు. నా మంచం పక్కన కూర్చొని, బాధపడతావెందుకు? ఏదో ఒక ఉద్యోగం చూసుకో, నాకేం కాలేదు అంది అమ్మ. ఆమె పడే నరకయాతన తను చూడకూడదనే ఇంట్లో ఉండొద్దని గొడవ చేసేది. దిగులుగా నా ముందు కూర్చోవద్దు, వెళ్ళు అనేది ఆయాసపడుతూ. అమ్మకు మెరుగైన వైద్యం అందించాలంటే తమ ఉద్యోగం చేయాలి. ఏదో నమ్మకం అమ్మ కోలుకుంటుందని. నీకేం కాదు, ధైర్యంగా ఉండు. ఏదో ఒక ఉద్యోగంలో చేరి మొదటి నెల జీతం అందుకోగానే నీ దగ్గరకు వస్తాను అన్నాను అమ్మతో. అమ్మను కనిపెట్టుకుని ఉండమని పక్కింటి ఆమెకు చెప్పి సిటీకి వెళ్ళాడు. ఉద్యోగ ప్రయత్నం చేస్తూ మారుతిని మొదటిసారి కలిసింది అప్పుడే. స్నేహితుడిని కలిశాడు. అమర్పేటలో ఉంటున్నాడు వాడు. ఉద్యోగ ప్రయత్నంలో సిటీకి వచ్చాను. నీ గదిలో ఉంటాన్రా. భలేవాడివి. నేనుండేది అద్దె గదిలో. ఇప్పటికే 5గురు ఉన్నారు ఆ గదిలో. ఇంటి ఓనర్తో రోజూ పోట్లాటే. నువ్వు వచ్చావంటే ఆ ఇంటి ఓనర్ నన్ను గది ఖాళీ చేసి వెళ్ళిపోమ్మంటాడు. మరో చోట ప్రయత్నం చెయ్యి అన్నాడు అవినాష్. నాకెవరూ తెలిసిన వాళ్ళు లేరురా సిటీలో. అమ్మకు జబ్బు చేసింది. ఏదో ఒక గట్టి ప్రయత్నం చేసి ఉద్యోగం సంపాదించి అమ్మను మంచి హాస్పిటల్లో చేర్పించాలి అన్నాను వచ్చే దుఃఖాన్ని బలవంతాన దిగువంగుకుంటూ. నువ్వు చదివింది BA. ఏం ఉద్యోగం వస్తుంది? ఈ అమీర్పేటలో ఎన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నాయో చూడు. వేలాది మంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. 10% మందికి ఉద్యోగాలు వస్తే గొప్ప. ఎటువంటి అనుభవం లేకుండా, ఏ పరీక్ష పాస్ కాకుండా నీకు ఉద్యోగం ఎవరిస్తారురా? నిన్ను నిరుత్సాహపరచాలని కాదు నేననేది. వాస్తవం చెబుతున్నాను. కనీసం 6 నెలలు గట్టి ప్రయత్నం చేస్తే ఓ చిన్న ఉద్యోగం దొరుకుతుంది. అప్పటి వరకు ఉండటానికి డబ్బు తెచ్చుకున్నావా? నీ ఖర్చులకు కావాలి కదా. జేబులో చెయ్యి పెట్టి 100 రూపాయల నోటు బయటకు తీసి చూపించాను. పెద్దగా నవ్వాడు అవినాష్. వాడెందుకు నవ్వాడో అర్థమైంది. తలంచుకొని నిలబడ్డాను.